మీరు పెళ్లిళ్ళొద్దు ఏమొద్దు తర్వాత సంగతి తర్వాత ముందే కాండంలు వాడి సెక్స్ చేసుకోండి మీరే చెప్తున్నారు. చేసుకోండి అనట్లే, చేసుకుంటప్పుడు పెట్టుకోండి అంటున్నావు. సినిమా మొత్తం ఏం చూపిస్తున్నావు అంటే ఇది వాడండ్రా మీరు చేసుకోండిరా అనేది చూపిస్తున్నావు. సినిమా మొత్తం చూసినాను. ఇలాంటి పిచ్చి నా కొడుకుని ఎట్లాంటి మీరు సినిమాలలోకి తీసుకున్నాడు? వాళ్ళను వాడుకున్నారు అనే దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది. మాగండి నేనే హీరోయిన్. అమ్మాయిలు నడుము చూపిస్తేనేమో అబ్బుడు అంటారు, మా వాడు నడుము చూపిస్తేనేమో మీకు బాధ. మా వాడి నడుము అంత వల్గర్ కనిపిస్తుంది. అవును మాకు కనిపించింది వల్గరేనే. ఎందుకు అవుతారు మీరు? ఎందుకు అవుతారు? నేను ఒక అమ్మాయిని చేస్తాను, మీరు మగాళ్ళు ఇద్దరు పెళ్లి చేసుకుంటారా? మరి నీకు తలకాయ మాట్లాడుతారు అసలు. మిమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ చేస్తాను నేను? పెళ్లి చేసుకోమంటా మా ఇద్దరు కలిసి ఒక ఆలోచన చేసుకోమంటా. అవును ఎందుకు ఇదంతా అంటున్నా? యూత్ కోసం అండి. ఒక తన్ను గంట కింద పడిపోయేలా ఉన్నాడు. అసలు మిమ్మల్ని హీరోగా తీసుకోవాలని ఎలా అనిపించింది మీకు? బట్టలు ఇప్పించి చూపిస్తామని మీరు నమ్మనప్పుడు బట్టలన్నీ ఇస్తాం, అన్ని ఇప్పేసి చూపిస్తామని తప్పే ఉంది. నాకు ఈ క్వశ్చన్ వచ్చింది, మీరు మర్యాదగా సమాధానం చెప్పండి. ఇప్పుడు రోగం వచ్చిన తర్వాత మందులు కనిపెట్టమని మీరు అంటున్నారు. ఆ రోగం రాకుండా ఉండాలంటే ఏం చేయాలరా అని నేను చెప్తున్నా. పోటీ ఆర్గనైజేషన్స్ కంటే ఇది పెద్ద హీరోలు పోషిస్తుంది సినిమా. ఈ ఆర్గనైజేషన్ ద్వారా చాలా మంది లబ్ధి పొందారు. ఈ ఆర్గనైజేషన్ ద్వారా ఇప్పుడు నష్టపోయే వాళ్ళు ఎవరు ఉన్నారంటే ఇవి ఒక్కడే చిన్నపిల్లలు. ఏంటండి మనిషి? కాలు ఎవరు? ఇదా